మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మోహన్ బాబు గారికి నటుడిగా తిరుగులేదు, విద్యావేత్తగా తిరుగులేదు, నిర్మాతగా తిరుగులేదు. మరొక ఫేజ్ ఉంది రాజకీయ నాయకుడు అనేటువంటిది. ఆ రాజకీయ నాయకుడి పొలిటికల్ కెరీర్ అనేటువంటి దాని విషయానికి వస్తే మిమ్మల్ని మీరు ఎలా అనలైజ్ చేసుకుంటారు? మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడున్న పాలిటిక్స్ వేరు, ఇప్పుడు వేరు. అప్పట్లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల రాజకీయం అంటే ఇదా అని నాకు నేనుగా మనకి ఇది పనికిరాదేమో అని నేనే వెనక్కి అడుగేశాను తప్ప నన్నెవరు నువ్వు వెళ్ళిపోయి నువ్వు వెనక్కి అడుగు వేయించలా. దానిలో ఉండే కుటిలం, నీచం, నికృష్టం, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, తల్లి, బిడ్డ, భార్య, భర్త ఏమీ లేవు అక్కడ. విజయరామరాజు క్యారెక్టర్ నేను చేశాను తాండ్రపాపరాయుడులో. కొండవీటి వెంకట కవి గారు మా గురుగారు కలిసి రాసిన భార్య అడుగుతుంది, ఇదేనా రాజకీయం ఉంటుంది. రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తుంటుంది, రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది. ఇంకోటి ఏదో అడిగితే అవును ఇది రాజకీయం, చిరునవ్వులు చిందిస్తూ చిచ్చుపెట్టడమే రాజకీయం, ఆత్మీయత నటిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం, అనురాగాన్ని ప్రదర్శిస్తూ వెన్నుపోటు పడవడమే రాజకీయం, ఈ పదవీ భద్రతకు ధర్మాధర్మాలు చూడకుండడమే రాజకీయం. ఈ రాజకీయాన్ని పాటించిన వాడు ఏనాడు రాజ్యాధికారానికి రాలేడు, ఒకవేళ వచ్చినా ఎంతో కాలం నిలవలేడు. అర్థమైందా? 30 సంవత్సరాల ముందు చెప్పిన డైలాగ్. కాబట్టి నువ్వు అడిగిన దానికి ఆన్సరు ఇప్పుడు కూడా చూస్తున్నావు. అటువంటి రాజకీయాలకు నేను దూరంగా ఉండడమే మంచిదనిపోయింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ప్రచారానికి వెళ్ళవలసి వచ్చింది బంధువర్గులు కాబట్టి. అంత తప్ప రాజకీయాలకు నేను పనికిరాను. ఉన్నట్టు మాట్లాడేవాడు పనికిరాడు. ఏదైతే నేను డైలాగ్ చెప్పానో ఆ విధంగా ప్రవర్తించేవాడు. రాజకీయంలోకి ఎంటర్ అయిన వెంటనే కలుషితమైపోయి ఆ పక్కన పోలీసు వాళ్ళని, ఆ సైరల్ని, ఆ ఆర్టిఫిషియల్ నమస్కారాల్ని ఇవన్నీ చూసి ఆహా ఇదేనా స్వర్గం అంటే ఇదేనా అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. ఒరే పిచ్చివాడ, స్వర్గం నరకం, నరకం కూడా పక్కనే ఉంటుందిరా అనే భావం తెలియక అది. కాబట్టి డోంట్ ఆస్క్ మీ అబౌట్ ద పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ ఇట్. మళ్ళీ రేపు పెడతారా అంటే ఈరోజు సంగతి ఈరోజు మాట్లాడదు, రేపు సంగతి తెలియదు కదా. రామారావు గారి ప్రేరణతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు తప్ప అంతకుముందుకు ఎప్పుడు రాజకీయ నేపథ్యం లేదు, రాజకీయపరమైన ఆసక్తి లేదు ఆయన దీంతో వచ్చారు. రామారావు గారు చనిపోయిన తర్వాత ఏ సంఘటనతో మీకు రాజకీయాల మీద ఇంత విరక్తి కలిగింది, ఇంత అసహ్యం వేసింది? అప్రస్తుతం, దానివల్ల లాభం లేదు, మోసం చేశారు. పలానాళ్ళు చెప్పుకోవడం ఎందుకు? గతం కదా, జరిగిపోయింది అంతే. తెలుగుదేశం పార్టీలో మోహన్ బాబుకు క్రమశిక్షణ రాహిత్యం కారణంగా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యులు నేనేమన్నానంటే ప్రభు, ఐ గివ్ రెస్పెక్ట్ టు యూ. గతం జరిగిపోయిన దాని గురించి 30 సంవత్సరాల ముందు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్షణాలు ఏమిటి వీటి గురించి తప్ప నాట్ వాట్ వాజ్ హ్యాపెండ్ 30 years బ్యాక్. కానీ 30 years బ్యాక్ వాట్ వాజ్ హ్యాపెండ్ ఐ టోల్డ్ యూ రిగార్డింగ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, రిగార్డింగ్ ది స్కూల్స్, రిగార్డింగ్ మై క్యారెక్టర్, ఏది చెప్పాను. బట్ వై ఐ డోంట్ వాంట్ టు. ఓకే మీకు ఆసక్తి లేనప్పుడు వాటి గురించి ప్రస్తావించాల్సింది లేనప్పుడు, కానీ ప్రస్తుతం కూడా ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న లేదు. ఇంకెప్పుడు రాజకీయాల పట్ల మీకు ఆసక్తి 99% రాకపోవచ్చు, 99% రాకపోవచ్చు. ఒకప్పుడు మీరు బీజేపీకి ప్రచారం చేస్తే 18 ఈ రోజుకి బీజేపీ అంటే నాకు ఇష్టం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే నాకు ఇష్టం. ఆయన భారత ప్రధాని కాకముందు కలిశాను, ఆ తర్వాత 4 సందర్భాల్లో కలిశాను. ఐ లైక్ హిమ్, దట్స్ ఆల్. సార్, రాజకీయాల పట్ల మీకు ఒక విముఖత ఏర్పడటం అనేటువంటిది ఓకే, మీకు అనుభవాలు కానీ మీరు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. 2019 ఎలక్షన్స్లో ప్రచారం చేశారు, నో డౌట్ చేశారు. కానీ ప్రస్తుతం మీకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి పార్టీలో? కానీ తర్వాత ఎక్కడా కూడా మీ ఉనికి కానీ మీ ప్రాధాన్యత కానీ కనిపించలేదు ఆ పార్టీలో. దీనికి మీరేం చెప్తారు? కారణం ఏముంటుంది ప్రభు? మనం వెళ్ళాము, ప్రచారం చేసాం బంధువుగా, అంతవరకే. మిగతా ఏది మనం కోరుకోను కూడా. మరి ఇక అటువంటిప్పుడు నేను ప్రధానికి మనం వెళ్ళొచ్చా? కానీ ఆ రోజున మీరు పార్టీలోకి వెళ్ళినప్పుడు మీకు పార్టీ పరంగా కానీ లేకపోతే ఇతరత్ర గౌరవం దక్కుతుంది, మీకు ఒక గౌరవం అంటే ఏంటి? వాడు ప్రేమించారు, గౌరవించారు. పదం ఉంటేనే గౌరవం. ఒక స్థానం మీకు ఇస్తారని
లేదు. ఒక రాజ్యసభ కానీ ఒక నెవర్. టీటీడీ చైర్మన్ భగవంతుని సాక్షిగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిగా, మీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం తప్పు కాదుగా. తప్పు కాదు. ఇప్పుడు మా బోటోళ్ళు ఉన్నాం, ఎంతో కాలంగా మీరు తెలుసు, మీ అభిమానులు ఉన్నారు చాలామంది, మీ అభిమానులు ఒక ఆశ పెట్టుకోవటం, ఒక ఎక్స్పెక్టేషన్ ఉండటం అనేది తప్పు కాదుగా. అది ఆ పాలకుల ఇష్టాన్ని బట్టి ఉంటుంటుంది. నాలాగా వాళ్ళకి ఎంతోమంది ఉండొచ్చు. కాబట్టి దానివల్ల నేను అసలు ఆ ఊహ ఎదిలేనే లేదు. కానీ మీకు సరైనటువంటి ప్రాతినిధ్యం విలువ దాంట్లో లేదు, దక్కలేదు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. దాన్ని ఎంతవరకు ఏకీభవిస్తారు మీరు? మీరు అనుకోవచ్చు, నాకు ఉండాల్సిన స్థానం నాకుంది, నా గౌరవం ఎప్పుడూ ఉంటుంది, నేను ఎక్కడా తలవంచడం అనేది ఉండదు, ఎవరిది మోచేతి నీళ్ళు తాగి బ్రతకాల్సిన అవసరం లేదు, మన నీళ్లు మనమే తాగుదాం, వేరే వాళ్ళ మోచేతి నీళ్ళు మనం ఎందుకు తాగాలి? అర్థమైందా? అందరూ ప్రజలకు సేవకులే. అది తప్పిన నాడు నీకు అర్థమైందా? మా కురు సామ్రాజ్యాలే కూలిపోయాయి. అది గుర్తుపెట్టుకో. ప్రజలను సక్రమంగా పరిపాలించాలి ఏ ముఖ్యమంత్రి అయినా. అది జరగని నాడు అంతే, అది ఓకే. కానీ నీకు ఈ పాలిటిక్స్ అక్కడ పార్టీలో మీరు అంటే నేనేం చేయమంటావు? ప్రతిరోజు వెళ్ళి అక్కడ ఆఫీసులో ముందు కూర్చోమంటావా? ఉద్యోగం కావాలని అడగమంటావా? ఏంటి కూర్చోమని అడగటం కాదు, కానీ మీరు ఉన్నారా అసలు? ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారా మీరు? ఎప్పుడూ లేను. ప్రచారానికి వెళ్ళాను తప్ప పార్టీలు నేను అప్పుడు లేను, ఇప్పుడు లేను, ఎప్పుడూ లేను. ప్రచారానికి వెళ్ళాను. వెళ్ళిన చోట నాకంటూ ఉన్న అభిమానులు వాళ్ళందరూ ఓట్లేశారు ఎన్నో. అది నాకు తెలుసు, ప్రకృతికి తెలుసు, అక్కడ నేను ప్రచారం చేసిన ఎమ్మెల్యేలకు తెలుసు. ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైతే మీరు ఫైట్ చేశారో, వీటి కోసం ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం, వాటి కోసం రోడ్డు మీద ధర్నా చేశారో, ఆ పరిస్థితి ఇప్పుడు చక్కబడిందా, లేకపోతే పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డ సామెతగా తయారైంది? వెరీ గుడ్ క్వశ్చన్. చంద్రబాబు పరిపాలనలో బిగినింగ్లో బాగా ఇచ్చేవారు, రాను 2 సంవత్సరాలు వెనకబడిపోయారు. ఆ వెనకబడిపోయిన పరిస్థితుల్లో మనం రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు బాకీలు తీర్చారు, వీళ్ళు ఒక టైం టేబుల్ పెట్టారు. బట్ ఇప్పుడు 1 సంవత్సరం వెనకబడి ఉన్నారు వీళ్ళు కూడా. 22, 23 సంవత్సరం అయిపోతుంది. 23 అంటే మార్చి టు మార్చి కదా, ఏప్రిల్ టు ఏప్రిల్ వస్తుంది కదా. ఏం దాని పాలన పట్టించుకోలే. వీళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు 1 year. కాబట్టి ఇద్దరిని దొందు అన్నావా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చి తక్కువ ఇస్తావా, వీళ్ళకి ఎక్కువ ఇచ్చి చంద్రబాబు తక్కువ ఇస్తావా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా ఎలా ధర్నాకైతే దిగేసి మీరు మీ నిరసన వ్యక్తం చేశారో, మీరు మీతో పాటు మిగిలిన కాలేజీ వాళ్ళు కూడా ప్రస్తుతం మీ కార్యాచరణ ఏంటి? మిగతా కాలేజీల గురించి చెప్పొద్దు, అందరినీ అనకూడదు. ఎక్కువ శాతం గోడ మీద పిల్లి లాంటి వాళ్ళు, అసమర్థులు. అంటే వాళ్ళతో నేను పోల్చుకోవడం ఏంటి? నా కాలేజీ నాది నెంబర్ 1. వాళ్ళ జీతాలు ఎగదొబ్బుతుంటారు కొంతమంది, పట్టించుకోరు. పిల్లలకు పాఠాలు కొన్ని చెప్పకపోవచ్చు. వాళ్ళ గురించి ఇతరుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి మనం అప్పు చేస్తున్నాము, ఇంకోటి చేస్తున్నాం, సక్రంగా జీతాలు ఇస్తున్నాం, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. దీనికి రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాల కార్యాచరణ ఏదైనా ఉందా? ఆటోమేటిక్గా ఆఫీసుకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు.